మేషరాశి వారికి ఏప్రిల్ 1 నుంచి 15 వరకు కనుక చూసుకున్నట్లయితే విశేషంగా జీవితం లోపల కొన్ని స్ట్రగల్స్ రాబోయే రోజుల్లో మొదలు కాబోతున్నాయి. గ్రహస్థితిని పరిశీలించిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆత్మవిశ్వాసం చాలా కోల్పోతారు రాబోయే రోజుల్లో. రెండో విషయం ఏంటంటే ఈ సమయ కాలం లోపల హెల్త్కి సంబంధించి విషయాల లోపల చాలా జాగ్రత్తగా మీరు తప్పకుండా ఉండాల్సింది. విశేషంగా బాడీ లోపల కాల్షియం సరిగ్గా లేకపోయినట్లయితే బాడీ లోపల వాటర్ కనుక లేకపోయినట్లయితే హెల్త్కి సంబంధించి ఇష్యూస్ క్రియేట్ అయితే అవుతాయి. రెండో విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైతే జాయింట్స్కి సంబంధించి ప్రాబ్లం ముందుగానే నడుస్తుందో వాళ్ళు జాగ్రత్తగా వహించండి అని ఒక విషయం తెలుసుకోండి. ఈ 1 నుంచి 15 ఏప్రిల్ వరకు ఇది మేషరాశి వారు చూసుకున్నట్లయితే 10th ఏప్రిల్ తర్వాత బుధుడు అక్కడ వస్తాడు, కానీ 2nd ఏప్రిల్ తర్వాత సూర్యుడు, శనిదేవుడు అలాగే కుజుడికి సంబంధించిన యోగం 12th హౌస్లో ఉంది. సో ఎక్కడైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అది కొద్ది జాగ్రత్తగా చూసుకొని చేయండి, లేకపోతే తర్వాత ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అని ఖర్చులు రాబోయే రోజుల్లో చాలా బీభత్సంగా చాలా ఎక్కువగా అనుకోకుండా ఆకస్మికంగా ఖర్చులు రాబోయే రోజుల్లో క్రియేట్ కాబోతున్నాయి. సంతానానికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని ఏ డాక్యుమెంట్ పైన సైన్ అస్సలు చేయకండి. కోర్ట్ కేసు, పోలీస్ కేసు లాంటివైనా ముందు నుంచి నడుస్తున్నట్లయితే అక్కడ కొద్దిగా ప్రతికూలమైన పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే హనుమంతుడి ఆరాధన ఎంత కుదిరితే అంత ఎక్కువ మీరు చేయడానికి ప్రయత్నించండి. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రాబోయే రాశి ఫలాలు ఎలా ఉండే అవి కూడా తెలుసుకోవడానికి.